హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటున్నా. ప్రత్యేకంగా ఆషాఢ మాసం ఎవరి కోసం? ఆడవాళ్ళ కోసం వచ్చిన ఏమంటారు, దేవుడిచ్చిన ఒక వరం ఆషాఢ మాసం. ఎందుకు చెప్పండి, గుర్తుకొచ్చిందా? బట్టలు, మనకు కావాల్సిన బట్టలు చాలా తక్కువ ధరకు వస్తాయి కదా. మన తెలంగాణ వాళ్ళం కాబట్టి మన తెలంగాణలో ఆషాఢ మాసం ఆఫర్స్ అని ఫుల్ ఉంటాయి. బట్టల షాపులు కిటకిటా ఉంటాయి ఇప్పుడు కదా. మీరు వెళ్ళారా, తెచ్చుకున్నారా? నేనైతే వెళ్ళలేదు. నేను కూడా ఖచ్చితంగా తెచ్చుకుంటా. 1 కొంటే 1 ఫ్రీ, 2 కొంటే 2 ఫ్రీ, మనం 10 కొంటే 10 ఫ్రీ. మనకు కావాల్సింది ఏంటి? ఫస్ట్ ఫ్రీ. మనది మనకే అప్పో చెప్తాడు ఆ షాప్ అతను. కాకపోతే ఫ్రీ అనే ఒక్క మాటకు జనాలు అందరూ ఉరుకుతారు అనుకో. అంత పిచ్చోళ్ళు ఏం లేరు. మామూలప్పుడు ఎంత ఉంది ఆ డ్రెస్కి, మళ్ళీ ఆషాఢ మాసంలో ఎంత ఉంది అని క్యాలిక్యులేషన్ చేసుకుంటారు కదా. చేసుకొని ఆషాఢ మాసంలో తక్కువ ఉంటాయని చెప్పి అవసరం ఉన్నా లేకున్నా మండలు కొనుక్కొచ్చుకొని పెట్టుకుంటారు. నాలాంటిది అయితే మనకి ఎన్ని చీరలు ఉన్నా మళ్ళీ ఏదైనా మంచి చీర కనిపించింది అనుకో, కావాలి ఇప్పుడు, నాకు ఆ చీర కావాలి, ఆ చీర కావాలని ప్రాణం అంతా దాని మీదకే కొట్టుకుంటుంది. బయట బట్టల షాప్ ముందు బట్టలు పెడతారు కదా, అసలు వాటిని చూస్తే మంచి ఒక నచ్చిన చీర ఉన్నదనుకో, ఎన్ని తిరిగి నచ్చిన చీర కంటికి కనిపించింది అనుకో, నాకైతే నేను ఏ చుట్టూ ఎటు తిరిగినా కూడా మళ్ళీ ఆ చీర నా కంటికి కనబడతా ఉంటే నా మైండ్లో అదే తిరుగుతూ ఉంటుంది దాన్ని కొనేదాకా. అట్లుంటుంది అన్నమాట. చాలానే కొనుక్కుంటా. చాలా ఆషాఢ మాసంలో మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే తక్కువ ధరకు వస్తాయి అనే ఒక ఆశ ఎవరికైనా ఉంటుంది కదా. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడికి వెళ్ళాలనే ఉంటుంది, ఎందుకంటే అది మానవుల నైజం. డబ్బులు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం రావాలని ఆశించే వాళ్ళే మనుషులందరూ కదా. మీరు వెళ్ళారా ఆషాఢ మాసంలో షాపింగ్కి? నేనైతే వెళ్ళలేదు, వెళ్తా. నేను కూడా తెచ్చుకుంటా, శారీస్ తెచ్చుకుంటా. చూడాలి మరి డ్రెస్సెస్ పెట్టారా, ఆఫర్స్లో శారీస్ పెట్టారా, ఇవన్నీ చూసి ఏదో ఒకటి సెలెక్షన్ చేసుకొని అయితే తీసుకొచ్చుకోవాలి. ఇంకా వెళ్ళలేదు, వెళ్తా. మళ్ళీ ఆషాఢ మాసంలో అందరూ గోరింటాకు, మీరు పెట్టుకున్నారా గోరింటాకు? నేను తెచ్చినా నూరినా కానీ అస్సలు వన్ డే అసలు ఎర్రనే పడలేదు. మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ పెట్టుకుంటా. ఎందుకు అసలు ఈసారి ఇట్లా అయింది? అందరం మా ఇంట్లో ఉన్న వాళ్ళందరం పెట్టుకున్నాం, కానీ ఎవ్వరికి ఎర్రవలేదు. కొన్ని ఆకులు ఉంటాయి కదా, మళ్ళీ తెచ్చిన రోజు నూరితే బాగుండు, కానీ తెచ్చిన రోజు నూరలేదు, టైం పట్టింది. సో అందుకే కావచ్చు ఈ ఆషాఢ మాసంలో పూజలు తక్కువనే ఉంటాయి. ఇంకా చెప్పాలి, గోరింటాకు మనం ప్రతిసారి పెట్టుకుంటాం కదా, ఓన్లీ ఆషాఢ మాసంలోనే ఎందుకు అంత ఎర్రబడుతుంది? చిన్నప్పుడు అనేవాళ్ళు కదా మన అమ్మమ్మలు, నానమ్మలు, గోరింటాకు పెట్టుకుంటారు. నీకు గోరింటాకు ఎర్రగా పడితే మంచి మొగుడు వస్తాడు అని అట్లా అనేది కదా. అదొక సరదా. అట్లా అంటే పెట్టుకుంటారు పిల్లలు, లేకపోతే పెట్టుకోరు. అందుకే అలాంటి చెప్పి పెట్టించేదన్నమాట. లేకపోతే నాకొద్దు అని అంటారు కదా. అదే ఇప్పటికీ కూడా అందరు ఫాలో అవుతున్నారు అనుకోండి. అదే నాకు ఒక్కటే తెలియదు, అర్థం కాదు. మనం ఆషాఢ మాసంలో ఎర్రబడినంతగా గోరింటాకు మళ్ళీ ఎప్పుడు పెట్టుకున్నా కూడా ఎందుకు ఎర్రబడదు? మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఆషాఢ మాసంలో స్పెషల్ ఏంటంటే గోరింటాకు షాపింగ్, చీరల షాపింగ్ ఆఫర్స్ కదా. సో ఇది ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన రీల్స్, నేను చేసిన ఈ చిన్న వీడియోస్ మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలానే మిమ్మల్ని అనుసరించుకుంటూ కొనసాగిస్తూ ఉంటాను నా ఛానల్ని. కొంచెం సపోర్ట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మరి మంచి కామెంట్ చేయండి, ఓకేనా? బాయ్.